నాగబాబు పవన్ మధ్య గ్యాప్ పెరుగుతుందా? రిపబ్లిక్ డే సందర్భంగా రెండు నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను పవన్ ప్రకటించగా నాగబాబు కంటిన్యూ చేస్తున్నారు. తమ్ముడి నిర్ణయాన్ని సమర్థించిన అన్న ప్రతి చర్యకు కూడా సమానమైన ప్రతిచర్య ఉంటుందని ట్వీట్ చేశారు. రేపు ఇంకొంత సమాచారం ఇస్తానంటూ హింట్ ఇవ్వటం సంచలనంగా మారింది. ఏపీలో మరో 2 నెలల్లో అయితే ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ప్రెసెంట్ టీడీపీ మరియు జనసేన పొత్తును ఆల్రెడీ ఖరారు చేసేసాయి. ఇప్పుడు జనసేన మరియు టీడీపీ మధ్య గ్యాప్ వస్తున్నట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తే రాజకీయ పరిణామాలు ఇక్కడ వేగంగా మారుతున్నట్టే మనం చూసుకోవచ్చు. అయితే ప్రెసెంట్ మనం చూస్తే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జనసేన మరియు టీడీపీ మధ్య ఏమైనా గ్యాప్ వస్తుందని అనుకోవచ్చా? నాగబాబు ట్వీట్ ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవటమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ జనసేన సహకారంతో రానున్న ఎన్నికల్లో బరిలో దిగాలని చెప్పి సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంటే 2 స్థానాల అభ్యర్థులు మాత్రం ప్రకటిస్తుంది కేవలం ఈ అభ్యర్థులను గెలిపించండి అని మాత్రమే ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ రాజానగరం, రాజోలు 2 సీట్లని జనసేన పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించారు. దీనికి కంటిన్యూగా నాగబాబు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కూడా చర్యకి ప్రతిచర్య ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మరికొద్దిసేపట్లోనే ఇస్తానని చెప్పి ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనంగా మారిపోయిన పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పి దాదాపుగా నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి సీట్లు పొత్తులు ఎత్తుల్లో భాగంగా ప్రస్తుతం జాప్యం జరుగుతుంది. అయితే బీజేపీ ఈ కూటమిలోకి రావాలని చెప్పి ఇరు పార్టీలు కోరుతా ఉన్నారు. దానికి సంబంధించి రానున్న వారం రోజుల్లో టీడీపీ జనసేన కూడా ఢిల్లీ పర్యటన చేసి బీజేపీ పెద్దలతో ఒప్పించే ప్రయత్నం బీజేపీ ఉంటుందా లేదా అనేది దాదాపుగా ఈ నెల చివరికి 2 పార్టీలు కూడా తెలుసుకోబోతున్నాయి. ఇక మరొకటి చూసుకుంటే జనసేనకి సంబంధించి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా తనకి 3వ వంతు స్థానాలు ఇవ్వాలనేది ఆయన ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. అయితే శాసనసభ, లోక్సభకు సంబంధించి కొంచెం తగ్గినా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఇబ్బంది లేని రీతిలో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పార్టీని పటిష్టపరుచుకునే రీతిలో జనసేన వ్యూహరచన చేస్తుంది. సో వాస్తవానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి 50 స్థానాలు కావాలని చెప్పి కూడా జనసేన మొదటి నుంచి కోరుతా ఉంది. దీనికి 25 నుంచి 30 స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ దాదాపుగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల కాబోతున్న జాబితా 70 మందితో కూడుకున్న జాబితాలో టీడీపీ 70 మంది, జనసేన 12 మందితో జాబితా కూడా విడుదల కాబోతా ఉంది. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించిన 2 స్థానాలు కూడా జనసేన కేటాయించిన 12 స్థానాలు ఈ 2 స్థానాలు ఉన్న పరిస్థితి. శివ, ఒకసారి మనం నాగబాబు ట్వీట్ ని కూడా చూసుకుంటే ఆయన న్యూటన్స్ ఫస్ట్ లో మరియు థర్డ్ లో అని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉన్నట్టు కాదు, నేను లాస్ ని చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ట్వీట్ లో కూడా ఏమైనా అంతరార్థం ఉంది అని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ప్రధానంగా నాగబాబు ట్వీట్కి సంబంధించి కూడా నిన్న పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ముఖ్యమంత్రి అన్నా కానీ తాను పట్టించుకోలేదు, కానీ కార్యకర్తల నేతల ఒత్తిడితో పొత్తు ధర్మాన్ని పాటించకుండా సీట్లు ప్రకటించడం సమంజసం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ చేస్తూనే దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్కి అనుగుణంగానే నాగబాబు ట్వీట్ చేసినట్లు కూడా మనం భావించాలి. అంటే చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎవరు సమానం కావాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు ఉండవు. పొత్తు అనేది పొత్తులాగే కొనసాగాలి అనేది నాగబాబు ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆయన మరికొంత సమాచారాన్ని త్వరలోనే ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. వాస్తవానికి ఎక్కడా కూడా ఇటు నాగబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ పొత్తులోనే కొనసాగుతామని చెప్పి ప్రకటన చేస్తూనే ఈ అంశాలకు సంబంధించి కూడా లేవనెత్తున్న పరిస్థితి ప్రధానంగా చర్చనీయాంశం మారుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడినా, నాగబాబు ట్వీట్ చేసినా కానీ అంతిమంగా టీడీపీ జనసేన కలిసి మాత్రమే పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా గతంలో 153 స్థానాలు చేస్తే 1 స్థానం గెలిచాము, కనీసం నన్ను కూడా గెలిపించుకోలేకపోయానని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా చాలా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నాయి. సో ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కొనే ధ్యేయంతో సింగిల్గా అయితే మనం వైసీపీని ఎదుర్కోలేం, గవర్నమెంట్ ఫామ్ చేయలేం కాబట్టి 2 పార్టీలు కలిసి చేస్తేనే గెలుస్తామనేది ఆ పార్టీ స్ట్రాటజీగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ మనం ఒకే ఒక ఏజెండాని గమనించాలి. ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ, నాగబాబు చేసిన ట్వీట్ కానీ, ఈ రెండింటి ప్రధాన ఉద్దేశం ఒకటే. తెలుగుదేశం పార్టీ మొదట 20 స్థానాలు ఇస్తా ఉంది, ఆ తర్వాత 25 అంటుంది, ఇప్పుడు తాజాగా 25 నుంచి 30 స్థానాలు ఇస్తా ఉంటుంది. కానీ అంతిమంగా జనసేనకు సంబంధించి
40 స్థానాలు రైట్. లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నారు. సో 40 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలోనే ఇటువంటి ఏదైతే కొంత బెదిరింపు ధోరణి కావచ్చు, లేకపోతే ఆ చర్యకు ప్రతిచర్య ఇట్లా ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే టీడీపీ మొదటి స్థానాలు 20 నుంచి 30 పెరిగిందో, ఈ రకమైన ధోరణి అవలంబిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న 40 స్థానాలు సాధించవచ్చు అనేది జనసేన ఆలోచనగా కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ శివ.